హాయ్ అండి అందరికీ. ముందుగా యంగ్ ఇండియా ఛానల్‌కి స్వాగతం. వీడియో పూర్తి వరకు చూడండి. తప్పకుండా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అది ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది 100%. ఇది ఎందుకంటే ఇప్పుడు దీని దీని తర్వాత హైడ్రా ఏ డెసిషన్ తీసుకోబోతుంది, హైడ్రా వల్ల జరిగే లాభాలేంటిది అండ్ నష్టాలు ఎలాంటివి ఉంటాయి అండ్ దాని గురించి పూర్తిగా చెప్తాను. అండ్ చాలా క్లియర్‌గా చెప్తాను. మ్యాక్సిమం వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. తప్పకుండా నా నాలెడ్జ్ కనుక వాటబుల్‌గా అనిపిస్తే అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని తప్పకుండా. సో మ్యాటర్లోకి వెళ్దాం. మ్యాటర్ ఏంటంటే నిన్న ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ ఛానల్కి ఏవి రంగనాథ్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి. ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెనక ఉన్న ఒక బలమైన కారణం ఏంటిదంటే, ఈ బయట ఏదైతే సోషల్ మీడియాలో ఈ ఎలిగేషన్స్ రన్ అవుతున్నాయో, ఈ మిడిల్ క్లాస్ ఇల్లు కూడా కూల్చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు ఇల్లు కూడా కూల్చేస్తున్నారు, ఇలాంటి ఎలిగేషన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో బయట సోషల్ మీడియా త్రూ కానీ ఎలాంటి ఏమంటారు నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తున్న ఇలాంటి ఏదైతే ఎలిగేషన్ జరుగుతున్నాయో వాటి గురించి క్లారిటీ ఇవ్వడం కోసం రంగనాథ్ గారు డిజిటల్ మీడియాకి వచ్చారు. అండ్ ఇంతకుముందు కూడా ఇచ్చారు, కానీ అప్పుడే అంత స్పష్టంగాను చెప్పలేకపోయారు యాక్చువల్గా. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో చాలా క్లీన్ అండ్ క్లియర్గా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు. అది హైడ్రా ఎలాంటి వాటిని డిమాలిషన్ చేస్తుంది, రానున్న రోజుల్లో దీన్ని ప్రభావం ఎలా ఉంటుందనేది ఆ విషయాల మీద అయితే చాలా క్లియర్గా చెప్పారు. సో మ్యాటర్లోకి వెళ్దాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటిదంటే, హైడ్రా ఫస్ట్ స్టార్టింగ్ రాగానే రంగనాథ్ గారు రిపోర్టర్ ఆయన అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే ఈ హైడ్రా ఉంటుందో ఇది అందరికీ సమానమైన అందరికీ ఈక్వల్గానే పనిచేస్తుందా లేదా అని అడిగారు. దాని మీద తను చెప్పిన విషయం ఏంటిదంటే, హైడ్రా మొట్టమొదటిగా ఏవి రంగనాథ్ గారు ఇంటర్వ్యూలో చెప్పిన మొదటి వర్డ్ ఏంటిదంటే, ఇది మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఏళ్ల తరబడిగా లేకపోతే కొన్ని ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద మాత్రం 100% వెళ్ళడం జరగదు. మధ్యతరగతి కుటుంబాలని అడ్డు పెట్టుకొని వెనక నుంచి కబ్జాలు చేసి దాని మీద ఏదో నడిపించుకునేటోళ్ళం వాళ్ళది మాత్రం కూల్చేస్తుంది క్లియర్గా. కానీ ఎవరైతే స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఉంటున్న గత కొన్నేళ్ళుగా ఉంటున్న వాళ్ళు, లేకపోతే మొన్న కొన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు ఉంటే వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళదు. అది గవర్నమెంట్ పాస్ చేసి ఉంటే వాళ్ళంటి జోలికి మాత్రం 100% వెళ్ళదు. ఇది తను చాలా క్లీన్గా స్పష్టం చేశారు. ఇది క్లియర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే, బయట ఏదైతే ఈ సో కాల్డ్ మీడియా ఛానల్స్ ఉంటాయో లేకపోతే ఉంటారో వాళ్ళు పోర్ట్రే చేసే విధానం ఏంటంటే, అందరిది అంటే పేదలను కూడా వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చేస్తున్నారని బయట సోషల్ మీడియాలో రన్ అవుతుంది. సో నోటీస్ అనగా గుర్తొచ్చింది. నోటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. నోటీస్ గురించి హైడ్రాకు తను చెప్పిన ఏదైతే ఏవి రంగనాథ్ గారు చెప్పిన విషయంలో హైడ్రాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదంట, ఉండదంట. ఎందుకంటే సంథింగ్ మన గవర్నమెంట్ ఏదైతే మన కాన్స్టిట్యూషన్లో ఉంటుందో, ఇప్పుడు ఏదైతే జియోస్ పాస్ చేసే జియోస్లో ఉంటుందో వాళ్ళ ఇంటిమేట్ అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్లో అంటే నోటీసులు ఇచ్చే అధికారం వాళ్ళకు ఉండదంట. అది చాలా క్లియర్గా చెప్పారు ఏవి రంగనాథ్ గారు. హైడ్రా నోటీస్ ఇయ్యదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే నాకు తెలిసినంత వరకు హైడ్రాకు నోటీస్ ఇచ్చే పవర్ ఉండదంట. ఓన్లీ ఆ బాడీ ఎలా పనిచేస్తుంది అంటే, అక్రమ కట్టడాలు ఉండే వాటికి కొలాబ్ చేసే విధానంలో ఎంతో అది వాళ్ళకు ఆ టీంకు ఉండే ఇన్స్ట్రక్షన్ ఇదే క్లియర్గా ఉండొచ్చు. మేబీ 100% అదైతే 100% ఉండదు. అండ్ ఇలానే విశ్లేషణ చేసుకుంటూ వచ్చిన చాలామంది చాలా విషయాలు క్వశ్చన్ అడుగుకుంటూ వచ్చారు, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఏవి రంగనాథ్ గారు. కొన్ని ఇందులో ముఖ్యమైన గురించి మనం మాట్లాడుకుంటే, నాకు తెలిసినంతవరకు అయితే బయట ఏదో పేలినట్టుంది. సో ఓకే, కొన్ని మనం ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏదైనా ఉందంటే నన్ను అడిగితే, ఏదైతే రాజకీయ నాయకులు కోర్టులు అంటే విల్లాస్ కట్టుకునే వాళ్ళు కానీ, లేకపోతే బయట అవుట్ సైడ్ బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రం ఖచ్చితంగా 100% యాక్షన్ తీసుకొని కూల్చేస్తామని చెప్పారు. అదేవిధంగా కొన్ని విషయాలు అడిగిన క్వశ్చన్లలో ఏదైతే కాలేజెస్ కానీ, గ్రౌండ్స్ కానీ, స్కూళ్ళు కానీ, పబ్లిక్ ఉంటున్న వాటిలో కొన్ని ఏదైతే ఉంటున్నాయో అవి కూడా యాక్షన్లో, అంటే మల్లారెడ్డి కాలేజ్ కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, కన్వెన్షన్స్ కానీ, అంటే మల్లారెడ్డి కాలేజ్ సంబంధించిన కానీ స్కూల్ సంబంధించిన కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు కూల్చట్లేదని అడిగితే తను ఒకే ఒక సమాధానం చెప్పారు. ఇది పబ్లిక్కి ఎఫెక్ట్ అవ్వకూడదు అని క్లియర్గా చెప్పారు. పబ్లిక్కి ఎఫెక్ట్ అవ్వకూడదు దానికి అర్థం ఏంటిదంటే, ఎవరైతే వాటి మీద యాక్షన్ తీసుకుంటుంటారు ఖచ్చితంగా, స్లోగా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు రాను. కానీ అప్పుడే చేయడం వల్ల అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కానీ, వాళ్ళకి వచ్చే ఇబ్బందులు కానీ, ఎవరైనా ఇలా కాలేజ్ ఇట్లా అయిపోయింది లక్షల ఫీజులు కట్టి ఉంటున్న వాళ్ళు కానీ వాళ్ళు చనిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అది వాస్తవమే కదా. ఎమ్మటే వెకెట్ చేసి ఎక్కడికి షిఫ్ట్ చేయాలో తెలియక
ఇలాంటి ఎన్నో లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ ఉంటుంది. దానివల్ల రంగనాథ్ గారు చెప్పిన విషయం ఏంటంటే వాటిని కూడా క్లియర్ చేసాం కాకపోతే టైం పడుతుందని చెప్పారు. టైం ఇన్ ద సెన్స్ ఏదో వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా చెప్పి వెళ్ళిపోయి దాన్ని డిమాలిషన్ చేసేద్దాం లాంటి కాయింట్ ఆఫ్ థాట్ ఉంటుందంట. అలా చేయకపోవడానికి అంటే అట్లా ఉండకపోవడానికి రీజను అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇబ్బంది పడకుండా ఉండాలనేది వాళ్ళకి ముఖ్య ఉద్దేశం. అండ్ వాటిని కూడా డిమాలిషన్ చేస్తామని చెప్పారు క్లియర్గా. అండ్ ఇది అండ్ రాజకీయ నాయకులు కానీ ఎవరున్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎలాంటి వాళ్ళు ఉన్నా మేము ఖచ్చితంగా దాన్ని డిమాలిషన్ చేస్తాం 100% అని చెప్పారు. అండ్ ఇందులో కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఉందో అది దాని సొంత లాభాల కోసం పనిచేసుకుంటుంది అనేది బయట నుంచి వస్తున్న వాగ్దానాలని ఆయనను అడిగితే ఆయన చెప్పిన ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ పార్టీ అధికారులైనా ఉండని ఎవరైనా ఉండని ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లీడింగ్లో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండని ఎవరైనా ఉండని అందరికీ సమానమైన న్యాయం జరుగుతుంది తప్పకుండా. ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా అంటే వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అండ్ అట్ ది సేమ్ టైం నాకున్న థాట్ ఏంటంటే ఏదైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది కొలాప్స్ చేస్తున్నారో మేబీ ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం మంచి ఐడియా ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఏదైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసిన వాళ్ళని కొలాప్స్ చేస్తున్నారో కానీ ముఖ్యంగా తీసుకోవాల్సిన ఉద్దేశం ఏమైనా ఉందంటే నా ఒపీనియన్ ఈ గవర్నమెంట్ త్రూ నుంచి ఏదైతే అధికారులు అగ్రిమెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారో లేకపోతే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో లేకపోతే ఆ గవర్నమెంట్ అధికారులని లంచ్ చేసి మ్యానిపులేట్ చేసి పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకున్న ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ గవర్నమెంట్ అధికారులను యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ అధికారుల మీద అక్కడ పర్మిషనే లేకుండా ప్రాపర్గా దాని గురించి ఇన్ఫర్మేషనే తెలియకుండా ఎట్లా పర్మిషన్ ఇస్తారని అంటే ఎట్లా పర్మిషన్ ఇచ్చారని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అధికారుల మీద కూడా ఎవరైతే ఇల్లీగల్గా ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇంకొకళ్ళు చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వడం వల్లనే కదా ఇప్పుడు పేదోళ్ళైనా కొందరు పేదోళ్ళు కొనుక్కున్నారు లేదా ఈ బలిష్ణులు బాగా విచ్చలవిడిగా ఆక్రమించుకోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. సో గవర్నమెంట్ ఎవరైతే ఇలాంటి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఉంటారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. హైడ్రా దాన్ని కూడా సహకరిస్తుంది అయితే అనుకుంటున్నాను నేనైతే తప్పకుండా. అండ్ ఖచ్చితంగా హైడ్రా రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్తాయి కూడా. ఇది ప్రస్తుతం మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఇంప్లిమెంటేషన్ తెచ్చిన అంటే పర్యావరణాన్ని కాపాడే చట్టాలు ఎన్నో ఉంటాయి కానీ దీన్ని ఇలా ఇంప్లిమెంట్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో ఓవర్ ద పీరియడ్ నుంచి చూసుకుంటే ఇది చాలా మంచి ఐడియా నా ఒపీనియన్లో. చాలా మంచి ఐడియా ఇన్ ద సెన్స్ ఇది మంచి ఒపీనియన్ నన్ను అడిగితే. అండ్ ఇది రానున్న రోజుల్లో ఎవ్రీ స్టేట్స్ దీన్ని అడాప్టబిలిటీగా తీసుకుంటుంది అండ్ మంచి ఒపీనియన్ కింద ఖచ్చితంగా తీసుకుంటుంది. అండ్ ఇది మంచి డెసిషన్ యాక్చువల్గా ప్రతి స్టేట్ తీసుకుంటుంది. ఇది అన్ని స్టేట్లకు లాభాలు చేకూరుస్తుంది. ఇది పర్యావరణాన్ని కాపాడడానికి ఛాన్స్ ఉంటుంది అన్ని స్టేట్లలో. ఇది చాలా మంచి ఆలోచన ఇది ఏ గవర్నమెంట్కైనా సరే. అండ్ దీన్ని నెక్స్ట్ రాబోయే ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే దీనికి అన్ని డిపార్ట్మెంట్లు ఏర్పడతాయి. పోలీసు అధికారుల నుంచి సహకారం ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్స్ ఏర్పడతాయి. అండ్ హైడ్రా రానున్న రోజుల్లో నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్ లాంటి క్రియేట్ చేయడం ఇలాంటి ఎన్నో చేస్తుంది 100%. హైడ్రాకి స్పెషల్ టీం రావడం పక్కా ఇది 100%. అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి చోట దీన్ని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఏదైతే ప్రజలకు రక్షణ ఇచ్చేటి కానీ ప్రజలకు సంబంధించిన విశేషాలు ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా కానీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన విశేషాలు ఏదైనా ఉన్నా కానీ దానికి కాపాడడానికి 100% దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయి హైడ్రా వల్ల. అండ్ కొంచెం బడా బాబులు ఆక్రమించుకోవడం కానీ ఇలాంటి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది 100%. ఇది చాలా మంచి ఆలోచన. అండ్ ఏవి రంగనాథ్ గారి తన గట్స్ని మనం మెచ్చుకొని తీరాలి. సరే ఏ గవర్నమెంట్ స్థాపించినా ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే అది పబ్లిక్కి యాడబుల్ అయ్యేటట్టు ఉండాలి, దానివల్ల అడ్వాంటేజ్ ఉండాలి, మన చుట్టుపక్కల ఉండే పర్యావరణాన్ని కాపాడేటట్టు ఉండాలి. ఈ విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్నైనా అండ్ ఏవి రంగనాథ్ గారి అతని థాట్ అండ్ విజువలైజేషన్ని కూడా మనకు తప్పకుండా మెచ్చుకొని తీరాలి. అండ్ లెట్స్ ఇక చూడాలి. నా వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.